ప్రైజ్ ద లార్డ్. శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచన నుండి ఎడారిలో సెలయేర్లు అనే గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. అంధకారంలోని సంగతులు ఆయనకు తెలియను. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 22వ వచనము. నేను అరణ్యములో త్రోవ కలుగు చేయుచున్నాను. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 19వ వచనము. దాదాపు శతాబ్దం క్రితం ఆఫ్రికా ఖండం షా కుటుంబానికి ద్వారాలు తెరిచింది. ఆఫ్రికా అంతర్భాగాలలోకి వెళ్లేందుకు గాను అతడు కేప్ టౌన్కి చేరుకున్నాడు. అయితే అక్కడున్న బోయర్లు అతనిని నిరుత్సాహపరిచి అతడికి ఎలాంటి సహాయాన్ని అందించలేదు. ఉన్నట్టుండి తన చుట్టూ అంధకారం అలుముకున్నట్టుగాను ఆఫ్రికా అంతర్భాగాల్లోకి వెళ్లేందుకు తనకి ద్వారాలు మూసివేయబడినట్టుగాను అతనికి అనిపించింది. ఆఫ్రికా అంతర్భాగాల్లో సేవ చేయాలన్న తన ఆశ అడియాసగానే మిగిలిపోతుందన్న తలంపు అతనిని బాగా కృంగదీసింది. అయితే ఒకానొక దినాన అతడు తన కృంగుదలను అణుగుదొక్కి అక్కడి బోయర్లను ఆశ్చర్యానికి గురిచేస్తూ ఒక ఎద్దుల బండిని ఏర్పాటు చేసుకుని తన పరివారంతో సహా ఆఫ్రికా అంతర్భాగాల్లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. ఆ ఎద్దుల బండి తనని ఎక్కడకు తీసుకెళ్తే అక్కడకు వెళ్లాలని అతడు నిర్ణయించుకున్నాడు. అలా అతడు తన గమ్యమేంటో తెలియకుండానే 300 మైళ్ళు ప్రయాణం చేశాడు. అయితే సర్వశక్తిని అదృశ్య హస్తం మార్మికమైన విధానంలో తనను నడిపిస్తుందని అతడికి తెలియదు. అలా ముళ్ళ తుప్పలతోనూ గచ్చపొదలతోనూ కట్టిన శిలలతోనూ కరుకురాళ్లతోనూ నిండిన దట్టమైన ఆఫ్రికా అడవుల్లో ప్రయాసపడుతూ ప్రయాణం చేస్తున్న ఆ వ్యక్తికి ఆఫ్రికా అంతర్భాగంలో నివసించే హటెన్టాట్స్ అనే తెగవాళ్ళు ఎదురుపడ్డారు. వాళ్ళొక మిషనరీ కోసం కేప్ టౌన్కి వెళ్తున్నారట. మార్గమధ్యంలోనే వాళ్ళకి ఆ మిషనరీ దొరికాడు. ఆ తర్వాతి కాలంలో దేవుడు షా కుటుంబం ద్వారా ఆఫ్రికా తెగల మధ్య శక్తివంతమైన కార్యం జరిగించాడు. ఎన్నటికీ తప్పు చేయడు, చెయ్యనివ్వడు. నన్ను నడిపిస్తున్న నా పరలోక నిర్దేశకుడు. ఆయన నాతో ఉంటూ నన్ను నడిపిస్తున్నాడంటే నేనెన్నటికీ దారి తప్పను, నేనెన్నటికీ తప్పు చేయను. ఒక్కో అడుగు వేసుకుంటూ ఆయన నా ముందు వెళ్తుంటే, ఆయన అడుగు జాడల్లో అడుగులేసుకుంటూ నేను ఆయన వెనక వెళ్తుంటే ఇక నేను దారెందుకు తప్పుతాను? నేనెళ్ళే దారి ఆయనకు బాగా తెలుసుగా. అప్పుడప్పుడు మేం వెళ్లే దారి చిమ్మ చీకటిగా ఉంటుంది. భయం, నిరాశ నన్నావరిస్తాయి. నిస్సత్తువ నా అడుగులు తడబడేలా చేస్తుంది. కఠిన శిలలు నన్ను తొట్రుపడేలా చేస్తాయి. అలసట, ఆందోళన నన్ను సోలిపోయేలా చేస్తాయి. అయితే తడబడని అడుగులతో నా ముందు నడుస్తూ నా చెయ్యి పట్టుకొని నడిపిస్తుంటాడు నా ప్రభువు. ఇక నేను దారెందుకు తప్పుతాను? నేనెళ్ళే దారి ఆయనకు బాగా తెలుసుగా. మాకెదురయ్యే ముళ్ళ తుప్పలు, గచ్చపొదలు చిక్కటి చీకటిలో కూడా ఆయనకు బాగా కనిపిస్తాయి. నన్ను దారి తప్పించాలని ప్రయత్నం చేసే మాయదారి మలుపులు కూడా ఆయనకు స్పష్టంగా కనిపిస్తాయి. ఆయన నాతో ఉండగా చీకటి శక్తిలేవి నన్ను ఆవరించలేవు. సాతానుడి సైన్య సమూహం నా దరికి రాలేదు. నా కాపరి నా ముందు నడుస్తుండగా, ఆయన అడుగు జాడల్లో నేను అడుగులేస్తుండగా ఇక నేను దారెందుకు తప్పుతాను? నేనెళ్ళే దారి ఆయనకు బాగా తెలుసుగా. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.